మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2020లో తండ్రి కొడుకులైన జయరాజ్ మరియు బెన్నిక్స్ కస్టోడియల్ మరణానికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేష్, బాలకృష్ణలతో పాటు మరో 6 పోలీసు కానిస్టేబుళ్లకు ఉరిశిక్ష విధించారు. ఈ సందర్భంగా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు అత్యంత అరుదైనదిగా పేర్కొంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ఇంతటి అమానుషానికి ఒడిగట్టడం దారుణమని తెలిపింది. దాదాపు 6 ఏళ్ల పాటు సాగిన ఈ విచారణలో సిబిఐ కీలక సాక్ష్యాధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టులను కోర్టుకు సమర్పించింది. సమగ్ర విచారణ అనంతరం నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పిచ్చింది. விசாரணைகள் பேர்ல எங்க அப்பாவையும் என் தம்பியும் அழைச்சிட்டு போய் சாத்தாங்குளம் காவல் நிலையத்துல கொடூரமா படுகொலை செய்யப்பட்டாங்க. படுகொலை செய்யப்பட்டு 6 வருடங்கள் ஆகுது. நாங்க எங்களுக்கான நீதியை நீதிமன்றம் எங்களுக்கு வழங்கும் நாங்க நம்பி இருந்தோம். நீதிமன்றம் இன்னைக்கு எங்களுக்கு அதுக்கான நீதியை வழங்கியிருக்காங்க. இதுக்கு எங்களுக்கு உறுதுணையா இருந்த எல்லா மக்களுக்கும், ஏன்னா எங்க துன்பத்தை அவங்களுடைய துன்பமா நினைச்சு எங்களுக்காக இன்னைக்கு வர இந்த நிமிஷம் வரை எங்களுக்காக சப்போர்ட் பண்ணாங்க.